ఇక్కడ రండి ఇంకోటి చూపిస్తా. సింక్ ఇక్కడ రాయి ఉంది. యశు రాయిని కరెక్ట్ ఇక్కడ పెట్టచ్చు కదా, సగం పెట్టి అటు వెనక్కి తిరిగే లోపల అది ఈడబడి పగిలిపోయింది. పప్పు స్మార్ట్ టీవీ ఆపరేట్ చేస్తుంది కానీ మా పప్పు చూడు, ఇది నాకు అసలు రావట్లేదు. ఏసే ప్లగ్ చేస్తేనే లైట్ వస్తుంది కదా, ఏది పడితే వేస్తే రావట్లేదు. సో ఇప్పుడు మనం జాలాదిలో ఉన్నాం, అంటే మా యశు వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట. ఈ ఊరు ఎంత బాగుంటుందో, ఈ ఊర్లో మనుషులు కూడా అంత బాగుంటారు, అంత బాగా చూసుకుంటారు. నేను ఈ ఊర్లో పుట్టకపోయినా, ఈ ఊరి కోడలు కాకపోయినా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది ఊరు. చాలా ఇష్టం. ఏదో జన్మలో ఈ ఊర్లో నాకు అనుబంధం ఉండుంటుంది. అయితే ఆల్రెడీ హోమ్ టూర్ ఉంది జాలాదిది, కానీ కొంచెం మెల్లి మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాయిస్ వినిపిగానే బయటకు వచ్చేస్తారండి, ఊరు కదా, అందుకని. సో ఫస్ట్ ఇది ఇలా ఎంటర్ అవ్వగానే ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. ఆల్రెడీ ఇక్కడ హోమ్ టూర్ ఉంది, కానీ సంక్రాంతి టైంలో వచ్చాం. చెర్రీ బెర్రీ రాజేష్ అందరూ ఉండడం వల్ల పిచ్చి పిచ్చి ఉంది. ఇప్పుడు నీట్గా ఉంది. ఇది చూడండి ఎంత పెద్ద రోలో. ఇందులో మినపప్పు నానబెట్టి బాగా రుద్ది గారెలు చేయాలని నా కోరిక. ఏదో ఒక రోజు చేస్తా. చెర్రీ బెర్రీ శాండీకి పంచ ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు చేస్తాం. మళ్ళీ వీడియో పెడతా. నువ్వు ఇంటి కూతురిని యశు వీడియో తీస్తుంది. సో సంక్రాంతి వస్తే ఫుల్ బంతిపూలు తెస్తాం వచ్చేటప్పుడు, నేను యశు. గత 3 ఇయర్స్గా చేసుకుంటున్నాం మేము సంక్రాంతి. ఇక్కడ అన్నీ చక్కగా కట్టేస్తామన్నమాట. ఎంత బాగుంటుందో సంక్రాంతి పండగకి. ఈ బండి చేసేది కానీ ఎప్పుడు వాడడు, అది అలాగే ఉంది. ఇక్కడ కూడా ఇంకొక గేట్ ఉండేదట, కానీ అది క్లోజ్ చేసేసారు. బట్ చెర్రీ బెర్రీ శాండీ ఇక్కడ మంచిగా ఆడుకుంటారు. వాళ్ళకు కూడా ఇక్కడికి రావడం చాలా ఇష్టం. సో ఇది ఎంటర్ అవ్వగానే హాల్ అన్నమాట. ఇక్కడ సోఫాలు ఉంటాయి, కూర్చుంటారు ఎవరైనా వచ్చినప్పుడు. ఇవైతే అసలు ఎంత స్మూత్గా, ఈ బండలు మనకి ఇప్పుడు సిటీలో దొరకట్లేదు, కనిపించట్లేదు. అండ్ ఇక్కడ చూసారా ఈ గోడకి డిజైన్ ఎంత బాగుందో కదా. గన్నుబయ్య చూసావా? గన్నుబయ్య. అండ్ ఇట్లా ఎంటర్ అవ్వగానే అటు ఇటు చిన్న రూమ్లు ఉంటాయి. ఇవి అప్పుడు పంటలు వచ్చినప్పుడు ఇందులో పెట్టుకునే వాళ్ళంట, కానీ ఇప్పుడు ఇది స్టోర్ రూమ్ అయిపోయింది. లైట్ లేదు, ఉందా ఉంటుంది. ఉంది. ఈ బల్బు చూసారా, చిన్నప్పుడు ఎప్పుడో మా ఊర్లో అప్పుడెప్పుడో చూసింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఊర్లలో కాబట్టి ఉన్నాయి. ఇది స్టోర్ రూమ్. చీపురు కట్ట కావాలని అడిగా. అవును, ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగా, తీసుకెళ్ళాలి, బాగుంది ఇది. యశు షూస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి తెచ్చాము కానీ వేయలే కదా యశు, సమ్మర్లో వేయడానికి. ఇవి ఎక్స్ట్రా ఇంకా సమ్మర్లో పెట్టుకోవడానికి కూలర్లు, ఫ్యాన్లు ఇలా ఉంటుంది. అటు సైడ్ కూడా చూపిస్తా. లైట్ ఆఫ్ చేసేద్దాం. సో ఇదంతా హాల్. మేము ఇక్కడ కూర్చొని బంతిపూలు కూర్చుంటాం. అండ్ ఇది సాయంత్రం అయితే ఊర్లో వాళ్ళు వస్తారనమాట, వచ్చి కూర్చుంటే ఇక్కడ కూర్చొని ముచ్చట చెప్తూ ఉంటాం. బాగుంటుంది ప్లేస్. ఇక్కడ ఉందేమో ఈ రూమ్ అంటే యశుకి చాలా ఇష్టం. ఇందులో వాళ్ళ ఆయన అది మేమందరం వచ్చినప్పుడు మనకి వాళ్ళు సపరేట్గా వాళ్ళ ప్రైవేట్ ప్లేస్ అనమాట. బట్ ఇప్పుడేం ప్రైవేట్ లేదు, మనం వెళ్దాం రండి. ఇక్కడ ఎన్నిసార్లు పెయింట్ వేయించినా కూడా ఉండట్లేదంట, అది కంప్లైంట్. సజెషన్ ఇవ్వమని చెప్పి పప్పు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. లప్పం వేయించినా కూడా ఉండట్లేదు. ఎందుకు యశు ఇవి దోమ తెరలు కట్టుకుంటాం కదా, మస్కిటోస్ కుట్టకుండా. నువ్వు ఇటురా, నువ్వు వస్తే ఇవి పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నేను వీడియో తీస్తా. ఈ అవతారంలో అవసరం ఏం పర్వాలేదు. ఇప్పుడు బయట బయట మంచం వేసుకుంటాం కదా, దోమలు కుడతాయి కదా, అవి కుట్టకుండా మనకి ఏమి కట్టుకోవడానికి ఉండవు కదా, ఇట్లా పెడతాం క్రాస్గా. ఇలా పెడతారా? ఎస్. సో వాటికి ఆల్రెడీ దొంతరకి ఒక థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ దీనికి తగిలిచ్చేస్తాం. అప్పుడు అటు ఇటు క్రాస్గా ఉంటాయి. మంచానికి 4 అంతే, 4. ఈ గోడల్ని మనకి ఏదో ఒకటి ప్లీజ్ అండి మాకు సజెస్ట్ చేయండి. అవి లప్పం వేయించినా ఉండట్లేదు, ఎంత బండగా ఉంటాయంటే. ఇప్పుడు చూసారా అంత మందం గోడలు ఇవి. యశు ఏమో ఇదంతా పడగొట్టేసి కొత్తిల్లు కడదాం అంటుంది. నేనంట నో, కావాలంటే మనం ఇంకో కొత్తిల్లు కొనుక్కుందాం, కానీ ఈ ఇల్లు మటుకి ఇలాగే ఉండాలి. మనం పెద్దోళ్ళు అయిపోయాం, మన పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళు పండగ ఇక్కడికి రావాలి అని నేను చెప్తాను. పప్పు కోసమే నేను దీన్ని ఏమి
రీకన్స్ట్రక్షన్ చేయట్లేదండి, మెయింటెనెన్స్ చేయాలంతే. ఇంకా అస్సలు నో అంటే నో. ఇంకా అది ఇక్కడ చూడండి, ఈ గడప ఎంత ఎత్తుగా ఉంది. అప్పట్లో ఇలాంటి గడపలు ఇంత ఎత్తుగా ఎందుకు కట్టేవాళ్ళు అంటే, పిల్లల్ని ఇప్పుడంటే మనం ఒక్కరు ఇద్దరు వాళ్ళని పట్టుకొని వాళ్ళతోనే ఉంటాం, లేదా డే కేర్లో పెడతాం, అంటే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఇప్పటి పిల్లల పెంపకాలు వేరే అండి, కానీ అప్పట్లో 3, 4, 5 పిల్లలు కూడా ఉండేవాళ్ళు. నేను పడ్డాను తెలుసా. అప్పుడు పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు గడప దాటి రాకుండా పెద్ద పెద్ద గడపలు కట్టేవాళ్ళంట. అండ్ రోజు గడపలకి పూజ చేసి దాన్ని ఏమంటారు, ముగ్గు పెట్టి కుంకుమ పసుపు అవన్నీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా పెడతాం, కానీ ఇంత పెద్ద గడపలు ఎక్కడ ఉండట్లే. స్టార్టింగ్లో నాకు ఊరికే ఇలా లేస్తుంటే తగిలేది, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. అండ్ ఈ డోర్ చూసారా ఎంత లావు ఉందంటే, ఆ కార్వింగ్, ఆ డిజైన్ భలే మందంగా ఉంటుంది. వెనకాల డోర్ పెట్టేస్తే అసలు తీయడం రాదు. అండ్ ఈ సీలింగ్ చూడండి ఎంత హైట్, అసలు మామూలుగా మనకి 12 feet, కానీ ఇది 16 feet ఉంటుంది. నాకంటే కరెక్ట్ మెజర్మెంట్ అయితే తెలీదు, బట్ ఎంత హైట్ ఉంది. అండ్ నార్మల్గా ఫ్యాన్ పెట్టలేము ఇక్కడ. లోపలికి రండి, మీకు చూపిస్తా. నాయన ఇది తీయాలంటేనే కష్టం డోర్. వెనకాల మట్ట అంటే దులుపుకో ఎక్కడ అనుకున్నావో. అవునా, రండి రండి. మేము ఏమి ఎడిట్ చేయం, మా వీడియోస్ ఇట్లనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే న్యాచురల్గా ఉండాలని. సో ఇక్కడ ఒక సోఫా ఉంది, అండ్ ఇది ఏసీ రూమ్ అంటాం. ఈ రూమ్లో ఏసీ ఉంటుందన్నమాట. చూడండి, అలా అప్పం వేసినా కూడా అలా ఉండట్లేదు. ఏంటో ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఇక్కడ పుట్టి పెరిగిన ఫీలింగ్ నాకైతే. ఇక్కడ మంచిగా ఉంటుంది. అండ్ ఈ మడత మంచాలు అయితే ఇంట్లో కావాల్సినవి ఉంటాయి. మేము వచ్చినప్పుడు 3 పిల్లలేమో ఇక్కడ పడుకుంటారు, అండ్ ఒక్కొక్కరు మేము మడత మంచాలు వేసుకుని ఇక్కడ పడుకుంటాం. మా ఆయన అయితే ఈ సోఫా మా ఆయనకు చాలా ఇష్టం, సో ఇందులో పడుకుంటాడు రాజేష్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను రండి. ఇది యశు గారి మామ గారిదంట. అంటే ఎన్ని తరాలు యశు ఇది? చాలా వాళ్ళ జేసీ వాళ్ళ తాత టైంలో ఇది. దీన్ని 4 పట్టి లేపినా ఇది లెగదు, అంత బరువుగా ఉంటుంది. అయితే యశు గారి మామగారు 2018లో కాలం చేశారు. అప్పుడు ఆయనకు ఒక్కడికే ఓపెన్ చేయడానికి వస్తుంది అంటే, ఇది అత్తగారికి ఎవ్వరికి రాదు. ఆ లాకులు 2 ఉన్నాయి, కానీ మేము ఎంత ట్రై చేసాము ఓపెన్ చేయడానికి రావట్లే. ఊర్లో నుండి ఎక్స్పర్ట్ని కూడా పిలిపించారు, అయినా ఓపెన్ చేయడానికి రావట్లేదు. 2 లాక్స్ ఉంటాయి కదా పప్పు, 2 పెట్టి అదొక టెక్నిక్ ఉంటుంది. ఆ 2 ఒకేసారి లాక్ ఓపెన్ చేయాలి. ఎన్నిసార్లు తిప్పామో, ఎంత తిప్పినా అలుపు వచ్చింది, కానీ ఇది ఓపెన్ అవ్వలేదు. సో ఇదన్నమాట. మీలో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే రావచ్చు మా ఇంటికి ఓపెన్ చేయడానికి. 2 లాక్స్ ఉన్నాయి. నేను, చెర్రీ, బెర్రీ, శాండీ, మా ఆయన, యశు వాళ్ళ ఆయన చాలామంది ట్రై చేశారు, రాలేదు. ఏముందో ఏమో లోపల. నేను అంటాను ఎన్ని బంగారం ఉన్నాయో ఏమున్నాయో యశు అంటే, చేద్దాం పప్పు అంటే, కానీ రాదు. ఏదో మన తృప్తి కోసం. సో ఇది లగేజ్ రూమ్. ఇందులో ఏం చేయం, తెచ్చిన లగేజ్ ఇలా పెడతాం. ఇది మా లగేజ్ రూమ్. చెప్పాను కదా ఇందాక మంచాలు ఇలా ఉంటాయని, ఎక్స్ట్రా మంచాలు ఉంటాయి. ఇక్కడ ఓన్లీ లగేజ్ పెట్టుకుంటాం, ఏం ఉండవు ఈ రూమ్లో. ఇది ఒకప్పుడు పూజ పెట్టేవాళ్ళంట ఈ టేబుల్. యశుకి ఒక ఆడపడుచు, వాళ్ళు మొన్నటి వరకు ఇక్కడే ఉండేవాడు. వాడికి ఇప్పుడు 10 months. కానీ ఊర్లో కదా పింక్ బ్లూ అట్లా ఏం తెలియదు, బాబు కోసం పింక్ తెచ్చారు. ఇదంతే, ఇక్కడ ఏముండవు. ఇక్కడ అన్నీ పడుకునే బెడ్షీట్స్ అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. నీ బెడ్షీట్ చూపి. నాకు ఇక్కడ సపరేట్ నా బెడ్షీట్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ నాకు ఇష్టం అని. ఇలా దిస్ ఇస్ మై బెడ్షీట్, మై ఫేవరెట్. సమ్మర్ వచ్చినా కూడా ఉక్కబోస్తున్నా కూడా నేను అది కప్పుకుంటాను, నాకు ఇష్టం అది. అండ్ ఇటు వెళ్తే ఇక్కడ పిల్లలు రావడానికి ఓన్లీ ఒక కంప్లైంట్ చేస్తారు, ఏంటంటే ఓన్లీ సింగిల్ 1 bathroom ఉంటుందన్నమాట. సో అమ్మ ఒక 2 bathrooms ఉంటే బాగుంటాయి, వెస్టర్న్ లేదు అంటారు, బట్ స్టిల్ ఓకే. ఇది బయట చాలా వెలుగు వస్తుంది, అండ్ మనం ఏం కూరలు వండుకున్నా అందరికీ స్మెల్ వస్తుంది, అందరు బయటకు వస్తారు. అండ్ ఇక్కడ ఆరేసుకుంటాం బట్టలు. మొన్నటి వరకు ఉసిరి చెట్టు పెద్దగా ఉండేది, ఈ మధ్య కొట్టేశారంట. చాలా ఉసిరికాయలు వచ్చేది, అమ్మ దాంతోనే పచ్చడి పెడతారు. అమ్మ కొబ్బరి చెట్టు కాయలు ఇప్పుడు వస్తున్నాయా? వస్తున్నాయి, ఉప్పు పోస్తే వస్తాయమ్మ. ఇక్కడ జామకాయ చెట్టు ఉంటుంది, అవును ఉప్పు పోయాలమ్మా. పప్పు శాండీ బర్త్డే రోజు నాటిపిచ్చాం ఈ చెట్టు. ఇదా? ఈ చెట్టు చిన్న జామకాయ భలే పండింది పాప.
అసలు ఈ చెట్టు జామకాయ గుజ్జు ఎంత బాగుంటుందో. ఇది ఇంత చిన్నగా ఉంది, అప్పుడే పండిపోయింది. తీయగుంది, చాలా పెద్దగా అవుతాయి కాయలు. ఇప్పుడు బాగా వస్తాయి ఎందుకంటే ఉసిరి చెట్టు కొట్టేశారు కాబట్టి ఎండ తగులుతుంది. చాలా కాయలు ఉన్నాయి ఆయన. అటు వెళ్దాం రండి, కిచెన్ చూపిస్తా. ఇది బోరు, ఇది మోటార్ వేసినప్పుడే వస్తుంది అన్నమాట. అబ్బో ఇక్కడ రండి, ఇంకోటి చూపిస్తా. సింక్ ఇక్కడ రాయి ఉంది. యశు రాయిని కరెక్ట్ ఇక్కడ పెట్టచ్చు కదా, సగం పెట్టి అటు వెనక్కి తిరిగే లోపల అది ఈడబడి పగిలిపోయింది. అండ్ ఇది కిచెన్. మీరు చాలాసార్లు చూసుంటారు నేను వంట చేసినప్పుడు. ఏంటో లైట్లు ఈరోజు సరిగ్గా రావట్లేదు ఏంటమ్మా? నువ్వు అన్ని లైట్లు వేయలేదమ్మా. అమ్మ లైటే అదిగో. వేసే ప్లగ్ వేస్తేనే లైట్ వస్తుంది కదా, ఏది పడితే వేస్తే రాదు. అమ్మ చికెన్ వండుతున్నారు, అన్నం అవుతుంది. సో కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ బండలు నాకు చాలా ఇష్టం. ఇంతకీ ఏమేమి వండామో చెప్తాను రండి, చూపిస్తాను మీకు. ఇదేమో రసం, అమ్మ ఆల్రెడీ వంట చేసేసారు. ఇదేమో అమ్మ ఇది క్యాప్సికమ్. ఇది ఆకుకూర పప్పు, వంకాయ పచ్చడబ్బా మూత తీయగానే గుంగులాడిపోతుంది. ఇదేమో బంగాళదుంప కర్రీ. ఇంకా ఎప్పుడు పచ్చళ్ళు పొళ్ళు ఉంటాయి, అది ఎప్పుడు ఉండేది. అండ్ ఇది మా ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే అందులో అన్ని తినుబండారాలు ఉంటాయి. ఎప్పుడు స్వీట్స్ హాట్స్ డబ్బలు నింపి పెడతారమ్మా. సో ఇప్పుడు మేము వస్తున్నట్టు ఇంటిమేషన్ లేదు కాబట్టి ఏం. ఇది పప్పు రాగానే అమ్మ సగ్గుబియ్యం పాయసం చేసేదా. అమ్మ తినలేమమ్మా అంటే ఇక్కడ తిని అలకొస్తుంది. రండి మీరు కూడా రండి మా ఇంటికి, మేము అలాగే తినిపిస్తాం. ఇక్కడ ఈ ఊర్లో ఎవరింటికి వెళ్ళినా కృష్ణయ్య ఉంటాడు. కృష్ణయ్య బొమ్మ ఎంత బాగుంది. లైట్లీ ఇక్కడ కూడా. ఈ ఫస్ట్ చెప్పు ఏదేయాలి? ఇది అన్నీ వేసి వచ్చింది. సో ఇది బీరువా రూమ్. ఏం ఎక్కువ ఉంటే ఆ రూమ్ పేరు పెట్టాము మేము. ఇక్కడ సెల్ఫ్లు ఉన్నా కూడా అమ్మాయి బీరువాలో పెట్టుకుంటారు అన్నీ. ఇక్కడ చూసారా ఈ గూడ్, దీనికి లోపల ఈ టెక్నాలజీ ఎంత బాగుందో సెల్ఫ్కి. అండ్ ఇంకా ఈ టీవీ ఇప్పుడు మనకి ఎక్కడ కనిపించట్లేదు కదా. ఈ టీవీ ఏందో అట్ట వస్తుంది. అలా బాగానే ఉంది, ఇక్కడ చూడు ఎట్లా వస్తుందో. పప్పు స్మార్ట్ టీవీ ఆపరేట్ చేస్తుంది కానీ మా పప్పు చూడు, ఇది నాకు అసలు రావట్లేదు. అక్కడేమో నార్మలే ఉంది స్క్రీన్, ఇక్కడ ఎందుకు ఇట్లా వస్తుంది? అవును అట్లుంది. మామూలుగా అయితే బాగానే ఉంది, అందులోనే అట్లా వస్తుంది. మళ్ళీ ఇలా వచ్చేసాం తిరిగి. ఇదన్నమాట ఇల్లు. ఒకసారి అలా వెళ్ళి కాలనీ కూడా చూద్దాం రండి, కానీ మెల్లిగా మాట్లాడదాం. ఇది మన కారు. అంతా ఇలా ఉంటుంది ఊరు. సో ఇదండి యశు వాళ్ళ ఇల్లు, చూసేసారు కదా. బాగుందా? నాకైతే చాలా చాలా ఇష్టం. ఎలా ఉందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్.